ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషము చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అలానే కొన్ని సందర్భంలో మనకు నచ్చినవి వస్తాయి, కొన్నిసార్లు కొంచెం లేటుగా రావచ్చు. అలానే మనకు నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు మన దగ్గర ఉండవచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండవచ్చు. ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, అలానే మనస్తత్వం మనకి అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు మనకి ధనాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, సర్వకామాంచ సిద్ధి, అనుకున్న ప్రతి కొరకు కూడా నెరవేరాలి. అట్లాంటి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. మనం ఎంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కరికి ఒక అధికారము, పవర్, స్టేటస్, ఒక దర్జా, దర్పం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారికి మన అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ మనం మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. మే మంత్ రాశి ఫలాలు ఈ మంత్ లో చాలా విశేషాలతో కూడుకొని ఉంది. ముందుగా ఒక 2 నిమిషాలు వాటి గురించి చర్చించుకొని తర్వాత 12 రాశుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మాసం మనకి వెరీ ఇంట్రెస్టింగ్ గా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి ఈ మాసం అంతా అంటే మే మంత్ అంతా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. మనం చూసుకుంటే ఇందులో వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమికి మనకి మే మంత్ అంతా ఎండ్ అయిపోతుందని గమనించుకోవాలి. ఇందులో 3 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయండి. ఒకటి, ఈ మంత్ మనకి బిగినింగ్ లోనే బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అయిపోతుంది. దీన్ని గురు పూర్ణిమ అంటారు, బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ మాస పూర్ణిమ అంటారు. చాలా చాలా విశిష్టత కలిగిన పూర్ణిమ. పర్టికులర్ గా గురువుకు సంబంధించి, చంద్రుడికి సంబంధించి ఎవరైనా కనుక దోషాలు ఉంటే ఆ రోజున మెడిటేషన్, ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని వైష్ణవ టెంపుల్లో విష్ణుమూర్తికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతూ ఉంటారు. చాలా చోట్ల జాతరలన్నీ జరుపుతూ ఉంటారు. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, చక్కగా బాగా ఎంజాయ్ చేయవలసిన పౌర్ణమి వైశాఖ మాస పౌర్ణమి. తర్వాత మనకి 12 తారీఖు హనుమత్ జయంతి ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. పర్టికులర్ గా ఏలినాటి శని ఎవరికైతే ఉంటుందో, తర్వాత కుజ దశ, కుజుడు అనుకూలంగా ఎవరికైతే ఉన్నారో వీళ్ళు ఈ హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆస్ట్రాలజికల్ గా అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన విషయం ఉందని అందరికీ బాగా తెలిసింది. కర్తరి అంటారు. అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత సూర్యుడి యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ 13 రోజులు 15 రోజులు కర్తరి అంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా మంచి పనులు చేయకుండా నిషిద్ధం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ మాసంలో 11వ తారీఖున కర్తెర స్టార్ట్ అవుతుంది, 28వ తారీఖు కర్తెర ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ ఉన్న మధ్యలో 15-16 రోజులు మనం చూసుకుంటే కర్తరి అంటారు. ఈ కర్తెరలో జనరల్ గా బావులు తవ్వటాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయటాలు, వివాహాలకు సంబంధించి లేదా కొంచెం గృహ ప్రవేశాలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది. అయితే ఈ కర్తెర ఆధ్యాత్మికానికి సంబంధించిన పనులు చేయడానికి చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. హోమాలు చేసుకోవచ్చు, విద్యారంభం చేసుకోవచ్చు, చాలా మంచి పనులు ఆధ్యాత్మిక సంబంధించిన ఎలాంటి పనులని చక్కగా చేసుకోవచ్చు. అలానే ఇంటికి సంబంధించిన పనులు, పాత ఇంటికి సంబంధించిన పనులు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఆల్రెడీ అంతకుముందు వివాహానికి సంబంధించిన పనులు చేస్తుంటే ఈ టైంలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే కొత్తగా మాత్రం కొన్ని విషయాలు మాత్రం చేయకూడదని చెప్తుంటారు. సో ఇందులో ఇంతే కాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు ఈ మాసంలో కూడా మారుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. మనం ఇక ముందు వీడియోలో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్రతి రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కన్య రాశి కనుక చూసుకుంటే ఈ మంత్ ఓవరాల్ గా ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా కన్య రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి తో, పా, పీ, పు, షం, నా, పాపే అనే లెటర్స్ కూడా ఈ కన్య రాశిలో ఉంటారని గమనించాలి. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు ఇందులో మారటంతో ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఎలా ఉందో మనం చూద్దాం. అందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ఉన్న కాన్సెప్ట్ ప్రకారం మనం చూస్తే వీళ్ళకి ఫస్ట్ 15 రోజు కొంచెం శారీరకంగా ఇబ్బందులు వచ్చే విధంగా ఉంటుంది. అంటే బాడీలో హీట్ అవ్వటము, కొంచెం టైర్డ్నెస్ గా ఉంటుంది. 15 డేస్ తర్వాత మీ చుట్టూ ఉన్న వాతావరణం ద్వేషపూరితంగా ఉంటుంది. మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలని జనాలు ఎక్కువ ఉంటూ ఉంటారు. తర్వాత కుజుడు మీకు కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ లో ఉన్నాడు. అంటే పనిలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అనుకున్న పనులు ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనితో పాటుగా మీకు విఘ్నాలు కలుగుతూ, ఆటంకాలు కలుగుతూ, గొడవలు అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కన్య రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మనతో, అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కొంచెం ఇబ్బందులు సవాళ్ళతో కూడుకొని మిమ్మల్ని అగౌరవపరచాలి అనుకునే వాళ్ళు మీ చుట్టూ ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంచెం గమనించుకొని ఎవరితో పడితే వాళ్ళతో మీరు కొంచెం కలవకుండా, డీలింగ్స్ పెట్టుకోకుండా, బిజినెస్లు చేయకుండా కొంచెం ఆలోచించుకొని 1-2 సార్లు వెరిఫై చేసుకుని ముందుకెళ్తే ఈ మంత్ చాలా బాగుంటుందని గమనించాలి. ఎందుకంటే మన గ్రహం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు 9వ స్థానంలో ఉండటంతో, 9వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉన్నారో మనకేం చెప్తారంటే సంస్కృతంలో నిందాపరాధ కలహం, నిర్దోష ధనక్షయ, పుణ్యలాభార్థ నాశనాచ, విరోధ విచార నవమే,
రవి భవేత్ అంటారు. అంటే 9వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, నిందాపరాధం. పాపం మీరు చాలా అమాయకంగా ఉంటారు, కానీ మీకు ఎలాంటి తప్పు లేకపోయినా కానీ మిమ్మల్ని నిర్దోషులుగా ట్రై చేయాలని, మిమ్మల్ని బ్లేమ్ చేయాలని, మీ మీద బ్లేమింగ్స్ పెట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వృధాగా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. కలహం నిర్దోషచ్చ, మీలో ఎలాంటి లాభం లేకపోయినా కానీ మిమ్మల్ని కావాలని గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ధనం కూడా కోల్పోతూ ఉంటారు. పుణ్య లాభార్థ నాశనాచ్చ, అంటే మంచి ఉద్దేశంతో మీరు రియల్ గా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని ముందుకెళ్తే మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు ఇచ్చిన పనికి రిజల్ట్ రాకపోక మిమ్మల్ని ఇంకా అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దీన్ని ఎన్కాష్మెంట్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించుకోవాలి. బట్ ఓవరాల్ గా సూర్యుడు మంచి చేసి వెళ్ళిపోతాడని కూడా గమనించుకోవాలి. అదేవిధంగా కుజుడు వీళ్ళకి 8th హౌస్ లో ఉండడం మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది అని చెప్పుకోవాలి. మిక్స్డ్ రిజల్ట్ అంటే గ్రహం 8వ స్థానంలో ఉండడం బట్టి ఏమవుతుంది అంటే ప్రవాస కార్యహాని సాత్ కసారోగ పీడనం స్థాననాశన రచ్ఛేద అస్తమస్థిత్ భవేత్ రవి అంటారు. అస్తమస్థిత్ భవేత్ ధారాసుతే అంటారు. ధారాసుతుడు అంటే కుజుడు వీళ్ళకి 8వ ఇంట్లో ఉండటం ఏమవుతుంది, ప్రవాస కార్యహాని సాత్ అంటే ఉన్న ప్రదేశం నుంచి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డబ్బు విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణచ్ఛేద, రుణాల యొక్క బాధలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇంత ముందు డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ఈ టైంలో వాళ్ళకి మీకు క్రెడిట్ కార్డు బిల్లులు కానివ్వండి, పెండింగ్ ఉన్న బిల్లుల రూపాయలు మీకు వచ్చి ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకుంటూ ఉండాలి. దానితో పాటు స్థాన నాశ, మీకు ఉన్న పదవి కానీ లేదంటే జాబ్ లో కానీ విపరీతమైన ఇబ్బందులు వచ్చేసి మీకు డౌన్ గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ పెర్ఫార్మెన్స్ ని గమనించాలి. సో అయితే కుజుడు మళ్ళీ మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ధనాన్ని సక్సెస్ ని తీసుకొని వస్తూ కూడా ఉన్నారు. అంటే ప్రతి గ్రహం మీకు కొన్ని సవాళ్లతో పాటుగా కొంచెం ఫేవరేట్ గా చేసే అవకాశం కూడా ఉంది. ఫైనల్ గా చాలా ఇంపార్టెంట్, శుక్రుడు 10వ స్థానంలో ఉండటంతో ఇప్పటిదాకా మీకు అనుకూలంగా ఉన్న స్త్రీలు ఎవరైతే ఉంటారో మీకు ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా స్త్రీలకైతే మీకు ఇప్పటిదాకా అనుకూలంగా ఉన్న ఆఫీస్ లో కానీ ఇంట్లో కానీ ఎవరైనా జెంట్స్ ఉంటే వాళ్ళకి మీకు ఎదురు తిరిగి మీకు నెక్ టు నెక్ ఢీ అన్నట్టు మాట్లాడే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఏం చెప్తారంటే వికులం చైవ నిస్సత్వం మర్ధానాశనం రిపో భయ శ్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భగే భృగునందనే అని చెప్తారు. అంటే భృగునందుడు అంటే శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంతో ఉండడంతో వికులం అంటే మనసులో ఎప్పుడు ఏదో ఒక బాధగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత నిస్సత్వం అంటే ఏమీ చేయలేకపోవటం, ఏదైనా చేయాలనుకున్నా కానీ చేయలేకపోవడం, శారీరకంగా అర్ధనాశనం ధనం కోల్పోతూ ఉంటారు. స్త్రీ సౌఖ్యం హాని అంటే ఇప్పటిదాకా మీకు స్త్రీలు సపోర్ట్ గా ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి మీకు అపోజిషన్ వస్తుంది. ఇన్ ద సేమ్ వర్స్ స్త్రీలు అయితే జెంట్స్ నుంచి అపోజిషన్, మిమ్మల్ని కావాలని చెప్పేసి ఆటంకాలు పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మిత్రుల ద్వారా లాభము, ఉద్యోగ లాభం కూడా చూపిస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే శుక్రుడు 4వ స్థానంలో చూడటంతో శుక్రుడు ఇక్కడ మంచి కూడా చేస్తున్నాడు. ఏ విధంగా వెహికల్ కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు, లాంటి ఏసీలు కొనుక్కోవచ్చు, లేదంటే మీకు లగ్జరీ కంఫర్టబుల్ గా ఉండే ఐటమ్స్ మీకు కొనుక్కోవచ్చు, చక్కగా ఫుడ్ తినవచ్చు, ఇల్లు కొనుక్కునే అవకాశం, ఇంటిని డెకరేట్ చేసుకునే అవకాశం ఇదంతా ఉంటుంది. ఓ రకంగా ఇక్కడ మీకు ప్రతి గ్రహము అనుకూలంగా ప్రతికూలంగా ఉంది కాబట్టి ఓవరాల్ గా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మనం ప్రతిసారి చెప్పుకునే విధంగా నక్షత్రం ప్రకారం కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఏముంటుందో మనం తెలుసుకోవచ్చు. దాన్ని అంగగోచారం అంటారు. ఈ అంగగోచారం ప్రకారం ప్రతి నక్షత్రము ఒక్కొక్క రాశి మీద ఉండటంతో ఒక్కొక్క రాశిలో ఉన్న నక్షత్రము ఒక్కొక్క గ్రహం ఒక్కో నక్షత్రం మీద ఉండటంతో ఎలాంటి రిజల్ట్ ఉంటుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి చూస్తే వస్త్ర లాభము, రాజ్యము, లాభము చూపిస్తుంటుంది. అంటే వీటితో పాటుగా పరవాసము అంటే కొన్ని రోజులు అవుట్ స్టేషన్ లో ఉండే అవకాశం, లేదంటే ఫారిన్ లో ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ దరిద్రము, దేహపీడనం, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, ధనానికి ఇబ్బంది పడుతూ కూడా ఉంటారు. హస్తా నక్షత్రం వాళ్ళు చూస్తే మనకి రాజ్య లాభము అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. అయితే వీళ్ళకి ధనము, దరిద్రహీనతం రెండు చూపినట్టు ఒక పక్క ధనం హీనత అంటే ధనం లేకపోవటము, టయానికి కావాల్సిన ధనం కూడా అందకుండా ఉండే అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళు గమనించుకుంటే వీళ్ళకి రాజ్యలాభము, వస్త్రలాభము చూపిస్తుంది. అంటే ఒక పక్కన వీళ్ళకి పదవి ప్రమాణం లేదంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వస్త్రలాభం చూపిస్తుంది, షాపింగ్స్ అవన్నీ చక్కగా చేసుకుంటారు. వీరికి కూడాను ధనహీనత, దరిద్రము రెండు చూపిస్తూ ఉంటుంది. ఇంతేకాకుండా అష్టాచిత్తా నక్షత్రాలకు సూర్యుని యొక్క ప్రభావం ఉండటంతో శారీరకంగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పశు నాశనం అంటే అగ్రికల్చరల్ రిలేటెడ్ మనకి వ్యవసాయదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన ఎద్దులు కానివ్వండి, లేకుంటే ఇలా పశు నాశనం అని చెప్తూ ఉంటారు. అయితే సిటీలో ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐలకు ఇల్లు ఉండదు కాబట్టి బాగా రిసోర్స్ఫుల్ గా ఉండి సపోర్టివ్ గా ఉండే వనరులు అండ్ రిసోర్సెస్ అందుబాటులో లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఉందని గమనించాలి. సో చూశారు కదండి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో. ముఖ్యంగా ఒక విషయం మీరు బాగా గమనించుకోవాలి, రెండు గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో
ఫస్ట్ సూర్యుడు, రెండోది కుజుడు కూడా అనుకూలంగా లేకపోవడంతో సూర్య నమస్కారాలు చేయటం, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం, వీటితో పాటు లక్ష్మీనారాయణని చక్కగా పూజిస్తూ ఉంటే మీకు ధనము ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను. ఎవరికైనా గనక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ ఆదాయము వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలా సార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేస్తాము. ప్రతి ఒక్కళ్ళు కూడా శత్రు బాధలు ఉన్నా, లేదంటే కోర్టు వ్యవహారాల్లో సరైన అటిడ్ కాకుండా మధ్యలో ఆగిపోతున్నా, మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్ లో ఉండి సీనియర్ పొజిషన్ లో ఉన్న మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్నా, వేరే వాళ్ళు మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్నా, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావడానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్ గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి ఆ యొక్క మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము, దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్ లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్ వివాహానికి ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం కాకపోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకుంటూ ఉంటే చాలా చూపించుకొని పరిహారాలు చూపించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాకు 35-45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్ లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమైనా శాపాలు ఉన్నాయా లేదంటే ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాటి శని, అర్ధాశ్రమ శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 ముందుకు ఎలా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.